ఏం చేస్తున్నారు? చక్కెరకేళి పాయసం. చక్కెరకేళి పాయసం. ఓకే, చక్కెర వినగానే నోరు ఊరిపోతుంది కదా. చక్కెరకేళిలే చాలా తీయగా ఉంటాయి, చక్కగా పాయసం మరి జాగ్రత్తగా చేయండి, ఓవర్ స్వీట్ కూడా అవ్వకూడదు. ఓకేనా? ఓకేనండి. మరి చక్కెరకేళి పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చక్కెరకేళి అరటి పళ్ళు 3, పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, బాదాం ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 1 టీ స్పూను, సోయా పొడి 1 టీ స్పూను, నెయ్యి 1/2 కప్పు, గసగసాలు 1 టీ స్పూను, యాలకుల పొడి 1 టీ స్పూను. స్వరూప గారు రెడీయా? రెడీ. టైం స్టార్ట్ చేసేస్తున్నాను. స్టార్ట్. నెయ్యి వేసుకుందాం ముందు ప్యాన్ లో. ఓకే, ఇది కొంచెం 2 స్పూన్ల నెయ్యి. అవునండి. మనం 1 కప్ బనానా తీసుకున్నాం అండి. ఓకే, నెయ్యి వేసిన తర్వాత నలగడం కొంచెం కష్టం కదా ముందే. అంటే ఇది ఎలాగో మెత్తపడిపోద్ది కదా మామూలుగా కొంచెం మగ్గితే. అదే అంటే ముక్క మనం ఫస్ట్ లో స్మాష్ చేసుకుంటే ఈలోపు పక్కన ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, నెయ్యి వేసుకుందాం అండి. ఓకే, 3 స్పూన్స్ వేసుకుందాం. అక్కడ 2 స్పూన్ల నెయ్యి, ఇక్కడ 3 స్పూన్ల నెయ్యి. అంటే మన ఇష్టం అండి. అది ఎక్కువ నెయ్యి తినేవాళ్ళు అయితే ఎక్కువ. ఓకే, అయ్యి కాగిందండి. జీడిపప్పు. ఓకే, జీడిపప్పు బాగా ఎక్కువ క్వాంటిటీ తీసుకో. బాదం కూడా అంటే మన ఇష్టం అండి. అది కొంచెం గరిట మనం తగ్గించుకోవచ్చండి కావాలంటే. కిలో బెల్లం వేసేద్దామండి. చూసుకోండి, చక్కెరకేళి చాలా తీయగా ఉంటుంది. ఎక్కువ తీపి కూడా తినరు మన జడ్జెస్, తెలుసా? సరిపడా తింటారు అంతే. మనం ఎక్కువ వేయించుకోక్కర్లేదండి, కొద్దిగా లైట్ గా చాలు. గసగసాలు, నువ్వులు తీసుకుందాం అండి. డ్రై ఫ్రూట్స్ లో ఆల్రెడీ గసగసాలు కూడా వేశారు కదా. ఇప్పుడు బెల్లం ఉన్న చక్కెరకేళి 2 కలిసిపోయినాయండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి 1 కప్ తీసుకున్నాం. వాటర్ కూడా అట్లానే 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాం అండి. తర్వాత మనం పచ్చి కొబ్బరి తురుమండి పాయసానికి సరిపడా మనం వేసుకుంటున్నాం. ఇప్పుడు సోయా తీసుకుందాం అండి. పౌడర్ చేశారా? మనం చిక్కబడాలి కదా, కొంచెం చిక్కబట్టడానికి మనం బియ్య పిండి వాడతాం కదా, అదే మనం సోయా పౌడర్ వాడుతున్నాం అనమాట. కొద్దిగా దీంట్లో కలిపేసుకుందాం అండి. ఓకే, చక్కెరకేళి పాయసం రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడి వేడిగా చక్కెరకేళి పాయసం రెడీ అయిపోయిందండి. టైం ఏమో 7 నిమిషాల 16 సెకండ్లు. మీరు కూడానండి మీ చక్కెరకేళి పాయసము కొంచెం రెగ్యులర్గా అనిపించిందండి. సో ఈ చక్కెరకేళి పాయసం అనేది కొంచెం నార్మల్ రొటీన్